జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరింపు నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్పుడే పని మొదలు పెట్టేశారు. తనకు అప్పగించిన శాఖలపై ఫోకస్ పెట్టారు. తొలి రివ్యూ మీటింగ్లోనే ఆయన అధికారులకు చెమట్లు పట్టించారు. నా దగ్గర డ్రామాలొద్దన్న రీతిలో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇతరాలకు మళ్లించడంపై మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఓ రేంజ్లో సీరియస్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. కేంద్రం నుంచి వచ్చే నిధులను మళ్లించడంపై అధికారులను నిలదీశారు ఆయన. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఆర్థిక సంఘం నిధులు సిఎఫ్ఎంఎస్కు ఎందుకు మళ్లించారని అధికారులను ప్రశ్నించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీలు, స్థానిక సంస్థకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉండగా జనసేన వైపు చాలామంది ప్రముఖులు చూస్తూ ఉన్నారట. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జనసేన వైపు చూస్తూ ఉన్నారట. త్వరలోనే వారు జనసేనలో పార్టీలో చేరున్నారట. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి మాజీ మంత్రి విడుదల రజనీ వెళ్లారట. జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.